వెల్కమ్ టు యోయో టీవీ. ఇప్పుడు మనతో మాట్లాడేందుకు ఇక్కడ లోకల్గా ఇక్కడ సెక్రటరీ గారు పేడాడు పరమేశ్వరరావు గారు మనతో పాటు ఉన్నారు. ఆయన అడిగి కొన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ నమస్తే సార్. నమస్కారం. సార్ ఇప్పుడు మన వైఎస్ జగన్మోహన్ రెడ్డి కుటుంబంలో పుట్టుకోవడానికి ఇప్పుడు మన షర్మిల గారు మన కాంగ్రెస్ పార్టీలోకి చేరున్నారు. ఆ చేరడం వల్ల ఇప్పుడు మనకి రాజకీయ ప్రభావాలు చూసుకుంటే ఇప్పుడు ఎట్లా ఉన్నది, ఇప్పుడు కాంగ్రెస్ ఏ పరిస్థితిలో ముందుకు వెళ్ళబోతుంది అనుకుంటున్నారు మీరైతే? కాంగ్రెస్ పార్టీ ఒక మహావృక్షం. షర్మిలమ్మ గారు వైఎస్ రాజశేఖర రెడ్డి గారి ఆశయాల్ని నిజం చేసేందుకు కాంగ్రెస్ పార్టీలో చేరారు. తన అన్న అయినటువంటి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు తన తండ్రి రాజన్న విధానాల్ని అమలు చేస్తారని అనుకున్నారు. ఆమె 5 సంవత్సరాలు చూశారు. అవి అమలమ్మలేదు సరే కదా. కాంగ్రెస్కు పూర్తి బద్ధ వ్యతిరేకమైనటువంటి బీజేపీతో ఆయన చట్టపట్టాలు వేసుకొని తిరగటం, బీజేపీని ఏ రోజు ప్రశ్నించకపోవటం, ఆంధ్ర రాష్ట్ర రాజకీయాలని ప్రత్యేక హోదా లాంటి విషయాల్లో కూడా పెదవిప్పుకుంటా ఆంధ్ర రాష్ట్ర రాజకీయాల్ని, ఆంధ్ర రాష్ట్ర యొక్క ప్రయోజనాలని మొత్తంగా తన రాజకీయ దీనికోసం ప్రాపకం కోసం మొత్తంగా బలి చేయటం, వీటి ఎడల షర్మిల గారు తీవ్ర అసంతృప్తి చెందారు. అదేవిధంగా తన తండ్రి చివరి కోరిక అయినటువంటి చిరకాల కోరిక అయినటువంటి రాహుల్ గాంధీని ప్రధానిగా చేయాలి అన్నటువంటి ఆశయం కూడా నెరవేర్చాలని కోరుకున్నారు. ఈ రెండింటి కోసం ఏదైతే రాష్ట్రంలో కాంగ్రెస్ పాలన అంటే రాజన్న రాజ్యం, కాంగ్రెస్ రాజ్యం అంటే రాజన్న రాజ్యం తీసుకురావాలని ఒకవైపు, మరోవైపు రాహుల్ గాంధీని ప్రధానమంత్రిగా చేయాలన్నటువంటి నినాదంతో మరోవైపు, ఈ రెండు ముఖ్యమైనటువంటి లక్ష్యాలతో ఆమె కాంగ్రెస్ పార్టీలో చేరారు. అదే విషయాన్ని స్పష్టం చేశారు. కనుక ఆమె నాయకత్వంలో ఈరోజు పీసీసీ అధ్యక్షులుగా ఉన్నారు మా నాయకురాలు షర్మిలమ్మ గారు. ముందుగానే గిడుగు రుద్రరాజు గారు రాష్ట్ర వ్యాప్తంగా సైన్యాన్ని నిర్మించారు. ఆ సైన్యంలో మేము భాగస్వాములం. ఆ సైన్యం ద్వారా మేము ఈరోజు షర్మిలమ్మ గారి నాయకత్వంలో ఎన్నికలకు సిద్ధమవుతున్నాం. గ్రామ స్థాయి నుంచి కూడా ఈరోజు కాంగ్రెస్ నాయకత్వం పటిష్టంగా ఉంది. 2024 ఎన్నికల్లో పోరాటానికి సిద్ధమవుతున్నాం. రెండు పార్టీని, ప్రధాన పార్టీని కూడా ఢీకొనేందుకు కాంగ్రెస్ పార్టీ ఈ జిల్లాలో సిద్ధంగా ఉంది. మరి కొంతమంది వైసీపీ నాయకులు కూడా కొంత విమర్శలు చేస్తున్నారు. మరి ఒకప్పుడు షర్మిలమ్మ గారు ముందుకు రావడం వల్లే జగన్మోహన్ రెడ్డి జైల్లో ఉండేప్పుడు కూడా ఎన్నో మంచి పాదయాత్రలు చేసి దీనివల్ల ప్రజల్లో ఐక్యత భావం షర్మిలమ్మ గారే తెచ్చారు. కానీ ఇప్పుడు వైసీపీ నాయకులు కొంతమంది విమర్శలు చేస్తున్నారు. మన ఇక్కడ వెన్నుపోటు పడ్డాకి తను వచ్చినట్లు ఈ విధంగా మాట్లాడుకున్నారు. వాటి గురించి మీరేమంటారు? ఇవన్నీ స్వార్థ ప్రయోజనంతో చేస్తున్నటువంటి విధానాలు. అంటే సమాధానం చెప్పలేక, సమాధానం చెప్పినటువంటి వాళ్ళకి ఎప్పుడు వ్యక్తిగతమైనటువంటి విమర్శలు రావు, వ్యక్తిగతమైనటువంటి మాట్లాడరు. ఆమె అడిగిన ఏ ప్రశ్నకి వారి దగ్గర సమాధానం లేదు. ఏ అన్నగారు ఆ రోజు రాజన్న రాజ్యం తెస్తామన్నారు కాబట్టి, తన తండ్రి రాజ్యాన్ని తీసుకొస్తామన్నారు కాబట్టి, ఆ రోజు షర్మిలమ్మ గారు ఆయన కోసం మొత్తంగా ఆయన జైల్లో ఉండగా పాదయాత్ర చేసి పార్టీని పటిష్టం చేశారు. ఆమె ఆ పునాదులపై నిర్మించినటువంటి పార్టీలో ఈరోజు జరుగుతున్నటువంటి ఘోరాలను ఆమె చూడలేకపోతున్నారు. ఎందుకంటే మొత్తంగా దళితుల అణిచివేత, రాజ్యాంగ హక్కుల అణిచివేత, ఇటువంటివన్నీ జరుగుతున్నాయి. సంక్షేమ కార్యక్రమాల పేరుతో అభివృద్ధి మొత్తంగా నాశనం అయిపోవటం, ప్రభుత్వ సంస్థల విధ్వంసం, అదే విద్యా విధానం, వైద్య విధానం, మొత్తంగా మౌలిక సౌకర్యాల కల్పన లేకపోవడం, అస్సలు అభివృద్ధి జాడలు కనిపించకపోవడం, వీటన్నిటినీ షర్మిల గారు బాధపడుతున్నారు. కాబట్టి ఆమె వచ్చారు. వీళ్ళు విమర్శలు అన్నటువంటివి అవి రాజకీయ విమర్శలు. అలా కాకుండా ఇంకే విమర్శలు వాళ్ళు చేయలేరు. ఒక్కదానికి సమాధానం చెప్పమనండి. ఆమె అడిగిన దానికి మీరు ప్రత్యేక హోదా కోసం పార్లమెంట్లో ఎందుకు మాట్లాడలేకపోయారు? మీకు ఎన్నో అవకాశాలు వచ్చే ఓటింగ్ అప్పుడు ఎందుకు మీరు ఎదుర్కోలేకపోయారు? ఆమె సూటిగా అడుగుతున్నారు. జనంలో ఈవేళ చర్చ అవుతున్నాయి. కనుక అధికార పార్టీ కలవరపడుతుంది, బాధపడుతుంది, భయపడుతుంది. కనుక వ్యక్తిగత విమర్శలకు పూనుకుంటున్నారు. మీరు విధానాల మీద మాట్లాడమని నేను విజ్ఞప్తి చేస్తున్నాను. వ్యక్తిగత విమర్శలు రాజకీయాల్లో అపరిపక్వతకి నిదర్శనం. విధానాల మీద మాట్లాడటం అనేటువంటిది ఒక సంపూర్ణమైనటువంటి పరిపక్వతకి నిదర్శనం. మరి కొంతమంది అంటున్నారు ఇప్పుడు వ్యతిరేక పార్టీలు చాలా ఉన్నాయి, అవే పొత్తు పెట్టుకొని వెళ్తున్నాయి. కాకుండా ఇప్పుడు సొంత కుటుంబంలో పుట్టి ఒక ఫ్యామిలీలో పుట్టుకోవడాన్ని ఇలా చేయడం కరెక్ట్ కాదు కదా. దీనివల్ల ఎంతవరకు కరెక్ట్ అనుకో కొంతమంది అంటున్నారు. దానివల్ల మీ ప్రస్తావన? రాజకీయ లక్ష్యాల్లో కుటుంబ బంధాలు శాశ్వతం కాదు. ఒకే కుటుంబంలో అనేకమైనటువంటి రాజకీయ విభేదాలు ఉన్నాయి. ఇప్పుడు పురంధరేశ్వరమ్మ గారు ఉన్నారు, ఆమె బీజేపీలో ఉన్నారు. వాళ్ళ కుటుంబ సభ్యులు అనేక మంది వేరు పార్టీలో ఉన్నారు. తెలుగుదేశం అధినేత ఉన్నారు, సొంతంగా బంధువు. అలాగే ఆమె రాజకీయ లక్ష్యాల కోసం విభేదించారు తప్ప
కుటుంబంగా వాళ్ళంతా ఒక్కటే. అది మనం అందుకనే నేను వ్యక్తిగత విమర్శలు చేసే వరకు చెప్తున్నాను, దయచేసి వ్యక్తిగత విమర్శలు చేయొద్దు. కుటుంబం అన్నటువంటిది వాళ్ళ విధానాలు వాళ్ళ పద్ధతులు ఉంటాయి, అందులోకి మనం దూరకూడదు, తలచకూడదు. అది చాలా తప్పండి. నేనేమంటున్నానంటే రాజకీయ పరంగా ఆమె ఈ లక్ష్యాలతో భారతదేశాన్ని రక్షించలేము, బీజేపీ లక్ష్యాలతో భారతదేశాన్ని ముందుకు తీసుకెళ్ళలేము. మతతత్వ విధానాలు, ప్రైవేటీకరణ విధానాలు, కార్పొరేట్లకి కొమ్ము కాసేటువంటి విధానాలకి జగన్ గారు మద్దతు ఇస్తున్నారు. ఇది ఏ బీజేపీనైతే జీవితకాలం వ్యతిరేకించారో రాజశేఖర రెడ్డి గారు, ఆ బీజేపీతో ఈవేళ ఆయన చట్టపట్టలు వేసుకుని తిరిగితే షర్మిలమ్మ గారు ఆవేదన చెందుతున్నారు. అది అందుకనే తప్ప ఇది వాళ్ళు విమర్శించినట్టు కుటుంబంలో ఏదో చిచ్చు ఆమె నిలబడకూడదంటే నిలబడతారండి. ఆమె ఆ తండ్రి ఆశయాల కోసం నిలబడతారు. ఎందుకంటే అసలు సిసలైన వారసురాలు. ఆస్తులకు ఎవరు వారసులు అదంతా ఆ కుటుంబ సమస్య, మనం మాట్లాడే అర్హత లేదు. కానీ నేను ఒకటి ఏంటంటానంటే ఆయన విధానాలకు నేను వారసురాలను ఇలా ధ్వంసం అవడం బాగులేదు అని చెప్పి ఆమె బాధపడుతున్నారు. మరి మన షర్మిలమ్మ గారు రావడం, పలాస ఇది ఇచ్చాపురం రావడం జరిగింది కదా, దీనిలో మీకు ఇప్పుడు ప్రజలు స్పందించే విధానం ఎలా ఉంది? రానున్న రోజుల్లో ఎట్లా వస్తుంది? ఈసారి మంచి ముందుకు సాగుతుంది అంటారా మన పార్టీ? షర్మిలమ్మ గారి రాక శ్రీకాకుళం జిల్లాలో ప్రకంపనలు సృష్టించింది. భారీ కాన్వాయ్తో ఇచ్చాపురం నుంచి ఊహించని విధంగా మాకు కేవలం 12 గంటల ముందు మాకు తెలియజేశారు. మేము మీకు కూడా తెలియజేయలేకపోయాం, ప్రెస్ వాళ్ళకు కూడా అందరికి తెలియజేయలేకపోయాం, నేషనల్ మీడియా కూడా తెలియజేయలేకపోయాం. వాళ్ళంతా తర్వాత మాకు అడిగారు. అంటే అంత తక్కువ వ్యవధిలో మేమైతే ఏమవుద్దా అనుకున్నప్పుడు కూడా ప్రజలు పెద్ద ఎత్తున, అలాగే మా కార్యకర్తలు, నాయకులు, మొత్తంగా కాంగ్రెస్ కుటుంబం, ఈ జిల్లాలో ఉన్నటువంటి వివిధ పార్టీల్లో ఉన్నటువంటి కాంగ్రెస్ అభిమానులు, షర్మిల గారి నాయకత్వం బ్రహ్మాండంగా ఉంది. ఆమె మాట్లాడిన తర్వాత ఆ పైలాన్ దగ్గర ఇచ్చాపురంలో మాట్లాడిన తర్వాత మీ అందరూ చూసుంటారు, శబాష్ కరెక్ట్గా చెప్పారు ఈమె అన్నటువంటి ఊపు వచ్చింది. కనుక షర్మిల గారి పర్యటనతో, మొత్తంగా ఆమె ఒక రోజు చేసినటువంటి పర్యటనతో ఇచ్చాపురం నుంచి హెచ్చర్ల వరకు జనం మధ్యన విపరీతమైనటువంటి చర్చ వచ్చింది, అది స్పందన వచ్చింది. అది కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా ఉంది. కాంగ్రెస్ పార్టీ మాత్రమే ప్రత్యేక హోదా తేగలదు, విభజన హామీలు అమలు చేయగలదు. ఈవేళ రాష్ట్రం ధ్వంసం అయిపోయింది, అప్పుల పాలైపోయింది. గత 5 సంవత్సరాలు ఉన్నటువంటి తెలుగుదేశం ప్రభుత్వం, ఆ తర్వాత వచ్చినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం, ఆ తర్వాత వచ్చినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం ఏమీ చేయలేకపోయాయి. ఇక కాంగ్రెసే మనకు దిక్కు అన్నటువంటిది ప్రజల్లో ఉంది. కనుక కాంగ్రెస్ పార్టీకి చాలా అనుకూలంగా ఉంది, చాలా అనుకూలంగా స్పందిస్తున్నారు ప్రజలు. మేము ముందుకు వెళ్తాం ఎన్నికల్లో. సరే, ఇలా చూసుకుంటే ఇప్పుడు మన షర్మిలమ్మ గారి రాకతో మన రాష్ట్రం చాలా అభివృద్ధి చెందుతుంది. రానున్న రోజుల్లో అన్ని పార్టీలను కూడా ముందుకు తోసుకుంటూ పోవాలని అనుకుంటున్నారు. ఇక్కడ మన పేడాడ సర్వేశ్వరరావు గారు, కెమెరామెన్ లక్ష్మణ్తో, లక్ష్మణ్ న్యూయో టీవీ.